విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 9వ తరగతి 5వ పాఠం శతక మధురిమ అనేటువంటి పద్యభాగం గురించి వివరించాలనుకుంటున్నాను. తొమ్మిదవ తరగతి శతక మధురం. ఈ శతక మధురంలోని పద్యాలు వివిధ కవుల చేత రాయబడినటువంటి పద్యాలు. అంటే ఒకే శతకం నుంచి ఈ పద్యాలను ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ ఒక పద్యం ఉంది. ఇది సుమతి శతక పద్యం అన్నమాట. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. సుమతి మంచి బుద్ధి గలవాడా లేదా మంచి బుద్ధి కలదానా? బలవంతుడ నాకేమని, నేను చాలా బలం కలిగిన వాడు, నాకేమవుతుందిలే అని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. పలువురతో అంటే అందరితో కూడా నిగ్రహించి ఒక నిగ్రహంతో పలుకుట మేలా, పలకడం మంచిది కదా. బలవంతమైన సర్పము, సర్పం అంటే పాము బలవంతమైనప్పటికీ, అంటే బలం అంటే ఇక్కడ ప్రాణాలు తీయగలిగేటువంటి స్వభావం కలిగి ఉండడం అన్నమాట. చలిచీమల చేత చిక్కి, చలిచీమలు పుట్టబెట్టుకుంటే ఆ చలిచీమలు ఇవి అన్నీ కలిపి ఆ పాముని చంపేస్తున్నాయన్నమాట. సో ఎంత బలం కలిగిన వాడైనా నాకేంటి, నాకు బలం ఉంది, నేను ఎవ్వరూ ఏం చేయలేరు అనుకోకూడదు అనేటువంటిది ఇందులో మనకి చెప్తున్నటువంటి నీతి అన్నమాట. ఇక శతక పద్యాలు అనేటువంటివి ఏదైతే ఉన్నాయో నైతిక విలువల్ని పెంపొందిస్తాయి. అంటే మన నీతి నియమాలు ఇలాంటివి ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇలాంటి విలువలు, మంచి విలువలు మనకి తెలియజేస్తాయట. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఇలాంటి పద్యాలను వినడం వల్ల ఆ భావి జీవితం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మనం ఏమేం చేస్తున్నామో ఇది మంచి, ఇది చెడు, నువ్వు చెయ్యకు అని మనకు అన్నీ చెప్తూ ఉంటాయన్నమాట. ఇలా నైతిక విలువల్ని పెంపొందించాలి అనేటువంటిది ఈ శతకాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. ప్రతి పద్యంలోనూ చివర మకుటం ఉంటుంది. శతక పద్యాలు ముక్తకాలు అంటారు. శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే భావాన్ని కలిగి ఉండడం అనేటువంటిది ఈ శతక పద్యాల యొక్క లక్షణం అన్నమాట. తర్వాత ఈ పాఠంలో మనకి మల్లభూపాలయం, సర్వేశ్వర శతకం, భాస్కర శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, ఉత్పలమాల, ఏకప్రాస శతపద్య మాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల నుంచి పద్యాలు ఉన్నాయి. అంటే ఈ శతకాల నుంచి మనకు ఉన్నాయి. అంటే ప్రతి శతకం నుంచో ఒకటో రెండో పద్యాలు చొప్పున ఇక్కడ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మొట్టమొదట పద్యము ఏదైతే ఇక్కడ ఉందో ఈ మొట్టమొదట ఇది సర్వేశ్వర శతకం అన్నమాట. మొదటి పద్యము ఈ సర్వేశ్వర శతకం ది యథావాక్కుల అన్నమయ్య.
అది ఈ పద్యం శుద్ధం. కుల శైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునన్ కూలినన్ జలధుల్ మేరలనాక్రమించి సముదం చద్భంగి నుప్పొంగినన్ జలజాత ప్రియ సీత భానులు యథా సంచారముల్ తప్పినన్ దలకుండుబ్బడు చొప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునన్ కూలినన్ జలధుల్ మేరలనాక్రమించి సముదం చద్భంగి నుపొంగినన్ జలజాత ప్రియ సిత భానులు యథా సంచారముల్ దప్పినన్ దళకం డుబ్బడు చొప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా. ఇది చెప్పాను, సర్వేశ్వర శతకానికి సంబంధించి దావాకుల అన్నమయ్య గారు రాశారన్నమాట. ఇది మనకి సర్వేశ్వర, ఓ ఈశ్వర, ఓ సర్వేశ్వర స్వామి కుల శైలంబులు, కుల పర్వతాలు, సప్త కుల పర్వతాలు ఉన్నాయి మనకి. ఇవి ఏమిటంటే మహేంద్రము, సహ్యము, గంధమాదనము, పార్యాత్రము, మలయము, శక్తిమంతము, వింధ్యము అనేటువంటివి. వీటిని కులపర్వతాలు అంటారన్నమాట. పాదు పెళ్ళగిని, ఆశ్రయము పెళ్ళగింపబడి అంటే స్థిరత్వం కోల్పోయి దిక్కులంబునన్ కూలినన్, దిక్కుల దగ్గర కూలిపోయినప్పటికీ కులపర్వతాలు అనేటువంటివి 7 పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఊడిపోయి అంటే తమ యొక్క స్థిరత్వాన్ని కోల్పోయి దిక్కుల ఒడ్డున కూలిపోయినప్పటికీ, అంటే మన యొక్క ఈ పర్వతాలు ఈ భూమండలాన్ని మోస్తున్నాయి అనేటువంటి చెప్తూ ఉంటే అవి కోల్పోయి అక్కడ పడిపోయినప్పటికీ జలదులు మేరలను ఆక్రమించి, జలదులు అంటే సముద్రములు, మేరలన్ హద్దులను ఆక్రమించి అతిక్రమించి సముదం చద్భంగినన్ అధికంగా పైకి నెట్టబడిన విధముగా ఉప్పొంగినన్ మిక్కిలి ఉప్పొంగినా. అంటే సముద్రాలు తమ హద్దును అతిక్రమించి ఎక్కువగా పొంగినప్పటికీ, అంటే తమ పరిధి దాటి తమ ఒడ్డు దాటి ప్రవహించినప్పటికీ కులపర్వతాలు తమ స్థానాన్ని కోల్పోయి దిక్కుల దగ్గర కూలిపోయినప్పటికీ, సముద్రాలు తమ యొక్క మేర దాటి హద్దు దాటి అతిక్రమించి పొంగినప్పటికీ జలజాత ప్రియ సీత భానులు, జలజాత ప్రియ పద్మములకు ప్రియుడు సూర్యుడు. అలాంటి సూర్యుడు సీత భానులు చల్లని కిరణములు కలవాడు. సీత చల్లనైనటువంటి, భానులు అంటే కిరణములు కలవాడు. చంద్రుడు అంటే సూర్యుడు, చంద్రుడు యథా సంచారములు తప్పినన్ వాళ్ళు ఏ రోజు చేసేటువంటి ఆ పనిని తప్పినప్పటికీ భవద్భక్తుండు నీ భక్తుడు తలకుండు చలింపడు, ఉబ్బడు పొంగిపోడు, చొప్పు పద్ధతిని తప్పడు దాటడు. అది అంటే ఇందులో మనకేం చెప్తున్నాడంటే, ఓ సర్వేశ్వర, కులపర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెళ్ళగిలి దిక్కుల వద్ద పడిపోయిన, సముద్రాలు హద్దులను అతిక్రమించి బాగా బయటికి వచ్చి ఉప్పొంగిన, సూర్యచంద్రుడు తమ గతులు తప్పిన నీ భక్తుడు మాత్రం చలించడు, పొంగిపోడు, తన పద్ధతిని తప్పడు అని చెప్తున్నాడు. అంటే ఇవేమన్నా తమ గతులు మారచ్చు. కులపర్వతాలు దిక్కుల దగ్గర కూలబడిపోవచ్చు ఆ భూమిని మొయ్యలేక, కానీ తర్వాత సముద్రాలు ఎక్కువగా తమ అవధి దాటి కూడా ప్రవహించవచ్చు. అలాగే సూర్యుడు చంద్రుడు తమ గతులు తప్పి వాళ్ళు తిరగవలసి రావచ్చు. కానీ నీ భక్తుడు మాత్రం చలించడు, కుంగిపోడు, పద్ధతి తప్పడు. అంటే భగవంతుడికి భక్తికి ఉండవలసిన లక్షణం అదనమాట. అవి జరగవు, కానీ అవి ఒకవేళ జరగవచ్చేమో,
కానీ నీ భక్తుడు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాడు అని ఇందులో మనకి చెప్పడం జరిగింది మొదటి పద్యంలో అన్నమాట. మళ్ళీ ఒక్కసారి పద్యం చెప్తున్నాను. కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబునంగులినన్ జలధుల్ మేరలనాక్రమించి సముదంచద్భంగిను పొంగినన్ జలజాత ప్రియ సీత భానులు యథా సంచారముల్ తప్పినన్ తలకండుబ్బడు చొప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా. రెండో పద్యము. ఈ రెండో పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకం. కవి ధూర్జటి. ఇక్కడ జాతుల్ చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ విఖ్యాతిన్ బొందుట కొండె కాడవుట హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యములాడుటన్నియు భరద్రవ్యంబు నాశించి ఈ శ్రీతా నెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా. జాతుల్ చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ విఖ్యాతింబొందుట కొండెకాడవుట హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యములాడుటనియు భరద్రవ్యంబు నాశించి ఈ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర, జాతుల్ చెప్పుట జాతకాలు చెప్పడము, సేవ చేయుట రాజులకు కానీ ఇతరులకు కానీ సేవ చేయడము, మృషల్ సంధించుట అసత్యములు మాట్లాడుట, అన్యాయ విఖ్యాతిన్ అన్యాయ మార్గములో కీర్తిని పొందడము, కొండెకాడవుట కొండములు చెప్పేవాడు అవడము, అంటే ఒకళ్ళ మీద చాడీలు చెప్పేవాళ్ళు కావడము, హింసారంభకుండవుట హింసా ప్రయత్నము హింసను ప్రోత్సహించడం చేసేవాడు అవడము, మిథ్యా తాత్పర్యములాడుట అసత్యమైన భావాలను మాట్లాడడము లేదా చెప్పడము, అన్నియున్ ఈ పైన చెప్పినవన్నీ కూడా పరద్రవ్యంబు ఆశించి ఇతరుల ధనాన్ని ఆశించి, అంతేగాని ఈ స్త్రీ ఇలా సంపాదించినటువంటి ధనము తాను ఎన్ని యుగంబులుండగలదో, ఎన్ని యుగాల పాటు ఎన్ని కాలాల పాటు ఉండగలదో, నిలిచి ఉంటుందో, అంటే నిలిచి ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు అది అలాంటి డబ్బు అని చెప్తున్నాడు. ఈ రకంగా ఈ పద్యంలో చెప్పబడినటువంటి విధానంగా సంపాదించిన డబ్బు అనేటువంటిది. జాతుల్ చెప్పుట జాతకాలు చెప్పుట, మృషల్ సంధించుట అసత్యములు మాట్లాడుట, అన్యాయ విఖ్యాతిన్ అన్యాయ మార్గంలో ఖ్యాతిని అంటే పేరుని పొందుట, కొండెకాడవుట కొండెములు చెప్పేవాడవడం లేదా అబద్ధములు లేదా అసత్యములు చెప్పేవాడవుట, హింసారంభకుండవుట హింసను ప్రోత్సహించడం హింసను ప్రేరేపించడం అనేటువంటివి చేయడం, మిథ్యా తాత్పర్యములాడుట అసత్యములైన భావములు చెప్పుట, అన్నయ్యన్ ఈ పైన చెప్పినవన్నీ కూడా పరద్రవ్యమును ఆశించి ఇతరుల యొక్క ధనాన్ని చేజిక్కించుకోవాలనే ఆశే
ఈ స్త్రీ ఈ పై విధములుగా సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో తాను ఎన్ని యుగంబులుండగలదో ఆ డబ్బు ఎన్ని యుగాల కాలాల పాటు నిలిచి ఉంటుందో కదా, అంటే నిలిచి ఉండదు అని భావం. దీంట్లో అర్థం ఏంటంటే అలా అన్యాయ మార్గంలో సంపాదించిన ధనము ఉండదు అనేటువంటిది ఈ దూర్జటి గారు ఈ కాళహస్తీశ్వర శతకంలో మనకు చెప్పింది. కాబట్టి ఇవన్నీ చెడ్డ పనులు, ఇలాంటివి చెయ్యకూడదు అనేటువంటిది మనకి ఈ పద్యం ద్వారా అతను ఈ రకమైనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించకూడదు అనేటువంటిది, ఆ సంపాదించిన ధనం నిలబడదు అనేటువంటిది ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోగలిగేటువంటి నీతి. ఇక్కడ 2 పద్యాలు చెప్పాం. నెక్స్ట్ 3వ పద్యం. ఎలా కూర్చి బాల సరత్వసి మల్ల భూపాలీయం అనేటువంటి శతకం అన్నమాట, నీతి శతకం ఈయన రాశాడు. ఎలా కూర్చి బాల సరస్వతి అన్నమాట ఈ 3వ పద్యం. చూద్దాం. చెవికిన్ గుండల ముప్పుగాదు శృతమే చేదమ్మికిన్ కంకణంబు విభూషాఢ్యముగాదు దానమే మహిన్ పుణ్యాత్ముని మేనికిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతివాచస్పతి. చెవికిన్ గుండల ముప్పుగాదు శృతమే చేదమ్మికిన్ కంకణంబు విభూషాఢ్యముగాదు దానమే మహిన్ పుణ్యాత్మి నిమ్మేనికిన్ ప్రవిలేపంబులు కావు సొమ్ములుపకార ప్రౌఢియే నికమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతివాచస్పతి. లవితేంద్రాతిగ వైభవ. లవిత అంటే సుందరమైనటువంటి, ఇంద్ర అతిగా ఇంద్రుడిని అతిక్రమించినటువంటి, వైభవ వైభవము గొల్లవాడ, నీతి వాచస్పతి నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా, సురభిమల్ల సురభిమల్ల పేరు కలిగినటువంటి ఓ రాజా. ఇది లవితేంద్రాదిగ వైభవ, సుందరుడైన అంటే అందవాడైనటువంటి ఇంద్రుడిని అతిక్రమించిన వైభవం కలిగినటువంటి వాడా. ఇంద్రుడు ఇంద్రలోకంలో ఎన్నో వైభవాలతోటి ఉంటాడు ఆయన. అందరూ ఇంద్రవైభోగం అంటారు అందరికీ అన్నమాట, వైభోగం అన్నమాట. అంతటి వైభోగాన్ని మించినటువంటి వాడు ఈ సురభిమల్ల అనేటువంటి ఈ రాజు అన్నమాట. అంతేకాదండి, నీతి వాచస్పతి నీతి శాస్త్రమునందులు దేవతలకు గురువైనటువంటి బృహస్పతి వంటి వాడా. బుద్ధిలో బృహస్పతి అంటాడు, అంటే ఈయన ఈ నీతి శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాడనమాట. సురభమల్ల ఓ సురభమల్ల అనేటువంటి పేరు కలిగినటువంటి ఓ భూపాలుడా. చెవుకున్ కుండల మొప్పుగాదు శృతమే. చెవికిన్ అంటే చెవులకు, శృతమే పాండిత్యమే కానీ కుండల మొప్పు కాదు, కుండలం ధరించడం గొప్ప కాదు. అంటే కుండలాలు కేవలం అలంకారప్రాయం మాత్రమే, కానీ ఈ చెవులు ఉన్నాయంటే మంచి మాటలు వినడానికి అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. చెవికిన్ కుండల మొప్పు కాదు శృతమే. చెవికి కుండలాలు అందం కాదు, మంచి మాటలు విన్నాయే ఆ చెవులు అని చెప్పడం అన్నమాట. చేదమ్మికిన్ కంకణంబు విభూషాఢ్యముగాదు దానమే. అది చేదమ్మికిన్ కంకణంబు
తమ్మి అంటే తమ్మి అంటే పద్మం, పద్మం వంటి చేయి అంటే అందమైన ఆ చేతికి దానమే కానీ కంకణము అంటే చేతికి వేసుకునే కంకణాలు ఉంటాయి, అది విభూషాఢ్యము కాదు, అది అలంకారము కాదు, దానమే. దానం ఒక్కటే దానికి అలంకారం. చేతికి కంకణాలు అలంకారం కావండి, చేతితోడు దానం చేస్తారే అది అలంకారం. అంటే దానం చేయడం అనేటువంటి ఆ గొప్ప గుణం ఆ కుండలంతో పోల్చుకోవడం జరిగిందనమాట. అంటే పండితులు అది వేసుకుంటారు ఈ కంకణాలు అవి అన్నమాట. కంకణాలు అలంకారప్రాయం కావచ్చు, కానీ నిజమైన అలంకారం ఏదైతే ఉందో అది ఆ యొక్క దాన గుణం కలిగి ఉండడం అన్నమాట. మహిన్ పుణ్యాత్మి నిమ్మేనికిన్, భూమండలంలో పుణ్యాత్మ నిమ్మేనికున్, పుణ్యాత్ముని యొక్క మేని అంటే అందమైన శరీరానికి ఉపకార ప్రౌఢియే, గొప్ప ఒక ఉపకారమే కానీ అది అంటే భూమండలంలో పుణ్యాత్ముడు అనేటువంటి వాడికి వాడి యొక్క అందమైన శరీరానికి ఏంటి, వాడికి శరీరం ఇచ్చి ఒక జన్మ ఇచ్చినందు శరీరం అజ్జంకలు ధర్మ సాధనం అన్నాడు. అంటే శరీరం అన్నది ఇతరులకి దానం చేయడం కోసమే అన్నాడు అనమాట. ఈ భూమండలంలో పుణ్యాత్ముని యొక్క అందమైన శరీరానికి ఏమిటంటే గొప్ప ఉపకారం చేయడం అనేటువంటిది. అంతేకాని ప్రవిలేపంబులు సొమ్ములు కావు. ప్రవిలేపంబులు పూత పూసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయే, అంటే సువాసననిచ్చేటువంటివి, ఆ పెర్ఫ్యూమ్స్ అనండి ఇంకేమన్నా అనండి, అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆభరణములు కావు. ఆభరణం ఏమిటంటే ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది ఈ శరీరానికి గొప్పదైనటువంటి ఆభరణం అన్నమాట. అంతేకాని ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు కావు అనేటువంటివి చెప్తున్నాడు అనమాట. చెవికిన్ కుండలముప్పుగాదు శృతమే చేదమ్మికిన్ కంకణంబు విభూషాఢ్యము కాదు దానమే. మహిన్ పుణ్యాత్ముని మేనికిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ప్రౌఢియే నికమౌ. లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతి వాచస్పతి. వైభవంలో ఇంద్రుని మించినవాడా, నీతిలో బృహస్పతితో సమానమైనవాడా ఓ సురభమల్ల మహారాజా, చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కానీ కుండలాలు కాదు. కుండలాలు అంటే చెవులకు పెట్టుకునేటువంటివి. చేతులకు దానమే అందం కానీ కంకణాలు కాదు. శరీరానికి పరోపకారమే ఆభరణమును కానీ సుగంధ లేపనాలు కావు. కాబట్టి ఈ శరీరానికి ఇవి ఉండాలి. చెవులు ఉన్నాయంటే మంచి మాటలు వినడానికి, తర్వాత చేతులు ఉన్నాయి అంటే దానం చేయడానికి, శరీరం ఉండి ఇతరులకు ఉపకారం చేయడానికి అని చెప్పి ఈ రకమైనటువంటి నీతిని ఇందులో మనకి తెలియజేస్తున్నాడు. ఈ ఎలకూచి బాల సరస్వతి అనేటువంటి ఆయన బల్లభూపాలీయం అనేటువంటి ఈ శతకంలో ఈ పద్యాన్ని మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఇక 4వ పద్యం. మారద వెంకయ్య గారి పద్యం ఇది.
భూపతికాత్మబుద్ధి మది పుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులయ్యోపిన ద్రోణ భీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైనా జాలిరె చేయగవారు భాస్కరా. భూపతికాత్మబుద్ధి మది పుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులయ్యోపిన ద్రోణ భీష్మ కృపయోధులనేకులు గూడి గౌరవక్ష్మాపతి కార్యమేమైనా జాలిరి చేయగవారు భాస్కరా. భాస్కరా ఓ సూర్య భగవానుడా. భాస్కరుడు అంటే సూర్యుడు అని అర్థం అన్నమాట. భూపతికి ఆత్మబుద్ధి, భూపతి అంటే రాజునకు ఆత్మబుద్ధి తన తెలివి మదిన్ పుట్టని చోట మనస్సునందు కలుగకున్నచో ప్రధానులు ఎంత ప్రజ్ఞా పరిపూర్ణులు అయినన్ ఆ రాజుగారి మంత్రులు ఎంత గొప్ప బుద్ధితో నిండిన వారైనప్పటికీ కార్యము కొనసాగదు, ఆ పని నెరవేరదు. ఎట్లనన్ ఎలా అంటే కార్యదక్షులై పనుల యందు నేర్పరులైనటువంటి ద్రోణ భీష్మ కృపయోధులు. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు మొదలైన యోధులు అంటే వీరులు అనేక మంది కూడి కలిసి కౌరవక్ష్మాపతి కార్యము కౌరవులకు రాజు అయినటువంటి దుర్యోధనుని యొక్క పనిని ఏమాత్రమైనను చేయడానికి చాలిరే సరిపోయారా, సరిపోలేదు అని భావము. భాస్కరా ఓ సూర్యభగవానుడా, భూపతికి ఆత్మబుద్ధి మది పుట్టని చోట రాజు అనేవాడికి తన తెలివి మనస్సునందు కలగకున్నచో ముందు రాజుకి ఆయన తెలివి ఆయనకు ఉండాలి. ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైనా ఆ రాజుగారి యొక్క మంత్రులు ఎంత తెలివి గలవాళ్ళైనప్పటికీ కూడా కార్యము కొనసాగదు, ఆ పని నెరవేరదు. వీళ్ళు తెలివైన వాళ్ళు అవి ఉండొచ్చు, ప్రధానులు తెలివైన వాళ్ళే, కానీ ముందు ఆ రాజుగారి మనస్సులోకి ఆ బుద్ధి రాకపోతే వీళ్ళెంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా ఆ ప్రధానులు చేసేటువంటి ఆ మంత్రులు చేసేటువంటి పని నెరవేరదు. ఎట్లనని ఎలా అంటే ద్రోణ భీష్మ కృపయోధులు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా కౌరవ పక్షాన ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా బోల్డ్ మంది యోధులు ఉన్నాడు. అయినప్పటికీ కూడా కౌరవక్ష్మాపతి కార్యము ఆ కౌరవరాజు అయినటువంటి దుర్యోధనుడి యొక్క పని ఏంటి? ఆ దుర్యోధనుడి పని పాండవులకి ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా తనే మొత్తం రాజ్యాన్ని ఉంచుకోవాలనుకోవడం, ఇవి అలాంటివి చేయడం, చివరికి యుద్ధం వరకు రావడం. ఇంతమంది గొప్ప గొప్ప యోధులు ఉన్నప్పటికీ కూడా యుద్ధాన్ని వద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన మనసులో మంచి భావం కలగలేదు. కాబట్టి ప్రధానులకి ఎంత మంచి భావం కలిగినా ఉపయోగం ఉండదు. ఏమాత్రమైనా చేయడానికి చాలిరే సరిపోయినారా, సరిపోలేదు అంటే ముందు రాజుకి మంచి బుద్ధి ఉంటే వాళ్ళ ప్రధానుల యొక్క ఆలోచన ఆయన బుద్ధి కలిపితే తద్వారా ఎవరైనా మంచి చేయడానికి కుదురుతుందన్నమాట. లేని పక్షంలో ఎంతమంది గొప్పవాళ్ళు కురుపక్షాన ఉన్నప్పటికీ వాళ్ళు దుర్యోధనుడి యొక్క కార్యాన్ని ఏమాత్రం చేయలేకపోయారు. కారణం రాజుకి సరి అయిన ఆయన యొక్క బుద్ధి పుట్టకపోవడం అన్నమాట. మంత్రులు ఎంత గొప్పవాళ్ళైనా ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ముందు మంచి బుద్ధి మనకి ఉండాలి, తర్వాత ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇందులో గ్రహించాలన్నమాట. సరే, దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు రాసుకున్నాము. దాంతో
ఈ యొక్క భాగాన్ని, మొదటి భాగాన్ని ముగిద్దాం. అసత్యములైన భావములు. శ్రీ, సిరి, సంపద. ఇవి కొన్ని మనము ఈ పద్యాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అర్థాలుగా నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఇంక ఇందులోంచి
కార్యము ప్రకృతి పద్యము వికృతి. యోధుడు ప్రకృతి జోదు వికృతి. నిక్కము ప్రకృతి శ్రీ ప్రకృతి సిరి వికృతి. ఇవి కొన్ని ప్రకృతి కృతులు. ఇవి నోట్ చేసుకోండి. సరే, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. వీటిని మీ దగ్గర ఉన్నటువంటి పాత పుస్తకాలు అవి ఈ పాటికి మీరు కొన్ని సమకూర్చుకుని ఉండి ఉంటారు. వాటిని చూడటం ద్వారా ఈ పద్యాలు అవి ఇంటి దగ్గర నేర్చుకోండి. మళ్ళీ ఇంకొక భాగాన్ని నేను మళ్ళా మీకు చేసి పెడతాను. ఇప్పుడు కేవలం 4 పద్యాలు చెప్పాను. మిగిలిన పద్యాలని ఇంకొక వీడియోగా చేస్తాను, అందులో కూడా ఇస్తాను. దీనికి వర్క్షీట్ అది కూడా రెడీ చేస్తాను. కొన్ని సందులు అవి నేను స్వయంగా ఇస్తాను. మీరు వాటిని విడదీయండి. వాడి సంధి పేరుని అది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉంటా, సెలవు.